హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనము హారర్ మూవీ రివ్యూ చూద్దాం. హారర్ మూవీ అంటే మోహన్ హీరో. మోహన్ వచ్చేసి చాలా రోజులకు సినిమాలోకి వచ్చాడు. ఆల్మోస్ట్ 10 years అయి ఉంటుంది. ప్రీవియస్ మౌనరాగం ఇళయరాజా సినిమా ఆ మూవీలో చూసింటాం మనం. ఓల్డ్ హీరో. అయితే ఇక్కడ మోహన్ వచ్చేసి తనకు ఒక ఫ్యామిలీ ఉంటుంది. ఒక కూతురు ఉంటుంది. తన కూతురుని చిన్నప్పటి నుంచి గారంగా పెంచుకుంటాడు. అయితే ఇక్కడ విలన్ క్యారెక్టర్ ప్లస్ హీరో ఒక కాన్సెప్ట్ తీసుకున్నారు. ఆ కాన్సెప్ట్ మెడికల్ మాఫియా కాన్సెప్ట్, కల్తీ మందుల కాన్సెప్ట్. కల్తీ మందుల కాన్సెప్ట్ నుంచి మూవీ ఉంటుంది. నకిలీ మందులు ఎవరు తయారు చేశారు ఏంటి అని చెప్పి వాళ్ళని ఎట్లాగైనా పట్టుకోవాలని చెప్పి రివెంజ్ స్టోరీ టోటల్. వచ్చేసి హీరో వచ్చేసి ఇక్కడ చాలా మంది అమ్మాయిలు కిడ్నాప్ చేస్తుంటారు. ఆ కిడ్నాపర్స్ ని ఇట్లా వాళ్ళందరినీ కనిపెట్టడానికి హీరో హెల్ప్ తీసుకుంటాడు. వాళ్ళ కూతురు ఫ్రెండ్ ప్లస్ ఇద్దరు ముగ్గురు ఉంటారు. వాళ్ళ ముగ్గురు హెల్ప్ తీసుకొని వాళ్ళందరినీ కనిపెడుతుంటాడు మెడికల్ మాఫియా వాళ్ళని. అయితే ఇక్కడ తన యాక్టింగ్ అయితే బాగానే ఉంటుంది. వాళ్ళ వాళ్ళ కూతురు ఫ్రెండ్ ని కనిపెట్టి ఆ మెడికల్ మాఫియా వాళ్ళని ఎట్లా కనిపెట్టాడు దాన్ని మూవీలో చూడండి. టోటల్ మూవీ వచ్చేసి పర్లేదు. యాక్చువల్ గా వాళ్ళ కూతురు ఏమైందంటే వాళ్ళ కూతురుని కిడ్నాప్ చేస్తారు. కిడ్నాప్ చేసిన వాళ్ళని కనిపెట్టడానికి ఇంకా లాస్ట్ వాళ్ళ కూతురు దొరుకుతుంది దానికి. దానికి సీక్వెన్సెస్ అనేవి బాగుంటాయి. ఎట్లా కనిపెట్టాడు ఏంటి అనేది. ఫస్ట్ తనని పట్టుకోవడానికి పోలీసులు వెళ్తారు. లాస్ట్ కు తను రిలీజ్ అవుతాడు. మెడికల్ మాఫియా అతన్ని కనిపెడతారు. కామెడీ కూడా బాగానే ఉంటుంది. మధ్య మధ్య కామెడీ సీన్స్. టోటల్ మూవీ వచ్చేసి పర్లేదు, యావరేజ్ మూవీ. స్టార్టింగ్ లో ఏంటంటే ఫస్ట్ తన కూతురు కనిపించలేదని చెప్పి ఇక కంప్లైంట్ ఇస్తారు. అయితే వాళ్ళు సరే ఇన్వెస్టిగేషన్ చేయరు. అయితే ఇతనే ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. వాళ్ళ కూతురు ఫ్రెండ్ ప్లస్ తన లవ్వర్ వాళ్ళని ఎంక్వైరీ చేస్తాడు ఫస్ట్. వాళ్ళకు కూడా ఎవరికి ఏం తెలియదు అంటాడు. అయితే ఇంకా వాళ్ళు ఎవరు కిడ్నాప్ చేశారు ఏంటని చెప్పి వీళ్ళ ముగ్గురుతోటి వెళ్తుంటాడు. ఫస్ట్ తను వచ్చేసి ఒక గన్ కొనుక్కుంటాడు. గన్ గన్ అమ్మే వాళ్ళ దగ్గర ఆ, తను ఒకసారిగా బస్ లో ఒకరిని షూట్ చేస్తాడు. ఒక అమ్మాయిని టీజ్ చేస్తుందని చెప్పి ఆ గన్ తోటి. ఇంకా అప్పుడు వచ్చేసి కేసు కొంచెం స్ట్రాంగ్ అవుతుంది. బస్ అయితే షూట్ చేశాడు, గన్ ఎవరిని అబ్బారు ఏంటి అని చెప్పి. అక్కడ గన్ అమ్మాయి అతని కామెడీ సీక్వెన్స్ ఉంటుంది కొంచెం. కామెడీ బాగుంటుంది. అట్లే ఇంకా అందరిని ఒక్కరిని కనిపెడుతుంటాడు. స్టోరీ అయితే పర్లేదు, వన్ టైం వాచ్ మూవీ. ఈ మూవీకి రేటింగ్స్ వచ్చేసి 3 out of 5. Subscribe to my channel to see the movie reviews.